హలో ఆల్, వెల్కమ్ టు ప్రశ్న. ఈరోజు నేను మీకు ఒక నిఖార్సైన జర్నలిస్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మీతో. ఆ జర్నలిస్టు మామూలు జర్నలిస్ట్ కాదు. జర్నలిజం ఈయన పుట్టిన తర్వాత జర్నలిజం పుట్టిందా? అసలు జర్నలిజం అంటే ఇలాగే ఉంటుందా? అసలు జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్ని రెండు భుజాల మీద, టూ షోల్డర్స్ మీద ఫోర్త్ ఎస్టేట్ని ఆయన ఒక్కడే భుజస్కంధాల మీద ఆ భారం అంతా ఆంధ్రప్రదేశ్లో తీరుస్తున్నాడా? అసలు ఒక్క బూతు మాట కూడా మాట్లాడని ఒక జర్నలిస్ట్, ఏ పార్టీకి కొమ్ము కాయని ఒక జర్నలిస్ట్, జర్నలిజం అంటే ఇదిరా అని అనుకునేలాగా బిహేవ్ చేసే జర్నలిస్ట్, జర్నలిజం విలువల తప్ప రాజకీయ పార్టీలు ఏమీ లేని ఒకే ఒక్క నిఖార్సైన జర్నలిస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఎవరు అనుకున్నారు? కెప్టెన్ సాంబా గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి మనం చూద్దాం. అంటే గైస్, అగైన్ ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి, ఒక వ్యక్తి గురించి ఏదైనా గట్టిగా మాట్లాడాలి. మేము రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా గౌరవించి మాట్లాడతాం. కానీ ఎప్పుడైనా వాళ్ళ స్కామ్స్ కావచ్చు, ఏదైనా ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి కావచ్చు, కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. కానీ వి రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే వర్ బీన్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ప్రజలు వాళ్ళకి నమ్మి ఓటేశారు కాబట్టి ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క ఓటుని గౌరవించి వాళ్ళకి మేము గౌరవిస్తూ ఉంటాం. దట్ ఈస్ హౌ వీ డీల్ విత్ పొలిటీషియన్స్. కానీ జర్నలిజం పేరు మీద జర్నలిస్టులు అని చెప్పుకొని వీళ్ళకి ఏ పట్టా ఉందో, ఏ డిగ్రీ ఉందో, వీళ్ళు ఏం చదువుకున్నారు ఎవరికి తెలియదు. కానీ సూట్ వేసేసుకొని ఒక పెద్ద స్టూడియోలో కూర్చొని నోటికి ఏదొస్తే అది, నోటికి ఎంత వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పొద్దున్న లెగిస్తే ఒక పార్టీ పెంట పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తింటున్నట్టుగానే ఆ విషాన్ని కక్కుతూ, అసలు బేసిక్ జర్నలిజం విలువలు కూడా పాటించకుండా, ప్రజలు ఎవరు ఓటేయలేదు, ప్రజలు ఎవరు వీళ్ళని ఎన్నుకోలేదు, ఏం చేయలేదు, వీళ్ళంతటా వీళ్ళే డబ్బు ఉంది వచ్చి కూర్చున్నారు మీడియా ఛానళ్ళలో. ఇలాంటి వాళ్ళకి అందుకే మేము గౌరవం. సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ జర్నలిస్టులు వీళ్ళంతా. సరే, వీళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు TV5 సాంబా, ఇతను జర్నలిస్ట్ కదా, ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు విందామా? అంటే ఫోర్త్ ఎస్టేట్ కదా. నమస్తే అన్న, సాంబన్నారా? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్టయితే ఇంత జుగుప్సాకరమైన రాజకీయాలు ఇంకెప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు జరగవు కూడా. వచ్చింది పతివ్రత శిరోమణి. ఇంత జుగుప్సాకరమైన రాజకీయాలు ఎప్పుడు వినలేదు, చూడలేదు, ఇక చూడము కూడా అంట. ఇంతకుముందు పాలించిన వాళ్ళందరూ సొద్దపోసలు. అది అంటే నేను అందుకే జర్నలిజం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, జర్నలిస్టు మీరు నమ్మాలా? జర్నలిస్టు చెప్పు, జర్నలిస్ట్ అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఇంకెప్పుడు చూడమంట. ఏం చెప్తాడు? ఎంతుందా చెప్పనా? కొడాలి నాని గుడివాడలో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. దానికి పెట్టిన పోస్టర్లు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి జరగవు. కొడాలి నానిని ఈ ప్రభుత్వం ఎందుకు వదిలేసింది? అసలు మొత్తం కూడా కొడాలి నానిని శిక్షించడానికి, అరెస్ట్ చేయడానికి, బుద్ధి చెప్పడానికి మాత్రమే గుడివాడ ప్రజలు ఆయనకు ఓటేయలేదు. ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన ఓటేశారు. అసలు కొడాలి నాని ఏం వాగుతాడు, ఏం మాట్లాడతాడు, గడ్డం గ్యాంగ్ ఎంత దోచుకుంది, ఎంత దాచుకుంది, క్యాసినో ఏమిటి, ఇవన్నీ కూడా TV5 ఎక్స్క్లూజివ్ గా ఎన్నోసార్లు ప్రసారం చేశాం కూడా. భోగం మేళాలు సాంబా, భోగం మేళాలు ఎవరు పెట్టారు? జనసేన పార్టీ వాళ్ళు పెట్టిన భోగం మేళాలు ఏంటి? అక్కడ సంక్రాంతి టైంలో బట్టలిప్పి పూర్తిగా నోట్ డ్యాన్సులు వేపించిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న జాతరల్లో ఆడపిల్లలను బట్టలిప్పి, ట్రాన్స్జెండర్స్ని బట్టలిప్పి స్టేజుల మీద డ్యాన్సులు కట్టించిన వాళ్ళు ఎవరు? దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? క్యాసినోలు, గుడివాడ క్యాసినోలు, సాక్ష్యాధారాలు ఉంటే ఎవరన్నా కేసు ఫైల్ చేస్తే దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవటం కాదు, పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ తర్వాత దానికి కోర్టులు, ఒక వ్యవస్థ ఉంది సాంబా. ఇది నీకు తెలవదా? ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం ఏంటి? నాకు తెలవదులే. ప్రభుత్వం చర్య తీసుకోవడం ఏంటి?
ఎందుకు వదిలేస్తున్నారేంటి? నువ్వు జర్నలిస్టువా? నువ్వెవరివి? నువ్వు జర్నలిస్టువేగా, ఏం మాట్లాడుతున్నావు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నువ్వు తీసుకో వెళ్ళి కొడాలి నాని దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకో. అంటే బేసిక్ జర్నలిస్ట్ యొక్క విలువలు దాకా పెద్ద పెద్ద మాటలు ఎందుకులే మళ్ళీ నేను. విలువలు, విశ్వసనీయత, విచక్షణ, ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే. కనీసం అప్పుడప్పుడే జర్నలిజం చదువుకుంటున్న వాళ్ళ దగ్గర అయినా సరే కొద్దిగా కామన్ సెన్స్ అనేది ఏమన్నా ఉంటే నేర్చుకో వాళ్ళ దగ్గరికి వెళ్తే. సాంబా వయసుకు కూడా ఎందుకో గౌరవం తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక మాటలు మాట్లాడుతున్నవాడికి ఏం గౌరవిస్తాం? అంటే ఓకే, ఇప్పుడు ఏమైంది? ఈ ప్రభుత్వానికి ఏం జరుగుతోంది? ఎందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు? రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఒక్క నిమిషం దీని గురించి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు, నా రిక్వెస్ట్ అండి, కొద్దిగా TV5 సాంబకి అన్ని అధికారాలన్నీ ఇచ్చేసేయండి సార్, అన్నీ ఇచ్చేయండి. కొద్దిగా ఆయనకు అప్పచెప్పండి. రాష్ట్రానికి సంబంధించిన లా అండ్ ఆర్డరు, రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్ట్రీ, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఇవన్నీ కూడా హైదరాబాద్లో TV5 అనే ఒక స్టూడియోలో కూర్చొని సూట్ వేసుకొని ఒకటి చెప్తున్నాడు. అతను చెప్పిన వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు చెప్పిన వాళ్ళు అరెస్ట్ చేయండి. ఎవరు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలని చెప్పడం కూడా కాదు ఇది. ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద వెంజన్స్ తీర్చుకోవాలని చెప్తున్నాడు జర్నలిస్టు. మీరు నమ్మాలా? జర్నలిస్ట్ ఇప్పుడు TV5లో కూర్చొని సూట్ వేసుకొని మాట్లాడుతున్నాడు, ఒక శుద్ధపోస జర్నలిస్టు. ఇంకోటి ఏంటంటావు? ప్రసారం చేశాం కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడంటే ఓకే, ఇప్పుడు ఏమైంది? ఈ ప్రభుత్వానికి ఏం జరుగుతోంది? ఎందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు? రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఎందుకు ఓపెన్ కావట్లేదు? రెడ్ బుక్ ఓపెన్ చేయాలా? TV5 సాంబా, నీకు ధైర్యం ఉంటే, నువ్వు జర్నలిస్టు కాదులే, జర్నలిస్టు అని చెప్పుకుంటావు కదా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలుపరచండి అని చెప్పి వెళ్ళి ప్రభుత్వానికి ఒక రెఫరెండం ఇవ్వు. వెళ్ళి చెప్పు ప్రభుత్వానికి, డాక్యుమెంటెడ్గా ఒకటి పెట్టు, లేదంటే కోర్టులో ఒక పిటిషన్ అయ్యి. అసలు రాజ్యాంగం ఏంటి? మన దేశంకి ఉన్న రాజ్యాంగం ఏంటి? రెడ్ బుక్ అమలుపరచడం ఏంటి? అది ఏమన్నా ఒక కాన్స్టిట్యూషనా? రెడ్ బుక్, నువ్వు జర్నలిస్టువా? నువ్వు రెడ్ బుక్ అమలుపరచడం ఏంటి? అంటే ఆర్ యూ సీకింగ్ వైలెన్స్? హింసను ప్రేరేపిస్తున్నావా? నువ్వు జర్నలిస్టువా? నువ్వు సాంబా, నువ్వు జర్నలిస్టువా? కనీసం ఇంగితం, సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఏమన్నా సిగ్గుండాలా ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి? రెడ్ బుక్ ఎందుకు అమలుపరచట్లేదా? అసలు ఇది జర్నలిజమా? ఏం చేస్తారు రెడ్ బుక్ అమలుపరిచి? ఏం చేస్తారన్న రెడ్ బుక్ అమలుపరిచి ఎవరెవరి మీద అయితే మనకు కక్ష ఉందో, ప్రజలు ఓట్లు వేసినందుకు రెడ్ బుక్ అమలుపరచడానికి ఎవరెవరి మీద అయితే మనకు కక్ష ఉందో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి టార్చర్ పెట్టాలా? రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు గగ్గోలు పెట్టిన వ్యక్తి నువ్వు కాదు, కస్టోడియల్ టార్చర్ అని చెప్పి గగ్గోలు పెట్టిన వ్యక్తి నువ్వు కాదు. అప్పుడు నీతో పాటు మేము కూడా ఖండించాంలే, రఘురామకృష్ణరాజుని ఇట్లా టార్చర్ పెడతాం, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇట్లాగా కస్టోడియల్ టార్చరు? ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ టార్చర్ జరిగిందని చెప్పి అప్రూవ్ చేసిన తర్వాత హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో, ఆర్మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరగలేదని చెప్తే మళ్ళీ దాన్ని కోర్టులో పిల్లు పెట్టి దాన్ని మళ్ళీ హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ క్యాంటోన్మెంట్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి పంపిస్తే కస్టోడియల్ టార్చర్ జరిగిందంటే మేము కూడా ఖండించాం, దాని మీద మేము మాట్లాడాము. అప్పుడు ఏమో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం, అర్రే ప్రజాస్వామ్యానికి ఏమైపోతుంది అని బొంకిన TV5 సాంబా. ఏమైంది సాంబా ఇప్పుడు మరి? క్షమించాలి, కొద్దిగా పెద్ద వయసు ఉంది నీకు, కానీ పేరు సింగులర్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న కక్కుతున్న పెంట లాంటిది. రెడ్ బుక్ ఎందుకు అమలుపరచట్లేదా? నువ్వు జర్నలిస్టువా? ప్రజలు అందుకే ఓటేశారా రెడ్ బుక్ అమలుపరచడానికి? చెప్పండి, ధైర్యంగా చెప్పండి.
నారా లొకేషన్ చెప్పమని చెప్పు డైరెక్ట్గా ఇది రెడ్ బుక్, ఈ రెడ్ బుక్ చట్టం ప్రకారమే నేను అన్ని శిక్షలు అమలు పరుస్తానని చెప్పమను. ఆ తర్వాత లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటారు. ఏంటిది? ఇది ఒక సినిమానా? అదొక స్టూడియో అనుకుంటున్నావా, ఇంకేమన్నా అనుకుంటున్నావా? న్యూస్ ఛానలా మీది న్యూస్ ఛానలా? అసలు నిన్ను కూర్చోబెడతావేంట న్యూస్కి? ఒక సినిమా ఫ్రెటర్నిటీలో ఉన్న ఆడవాళ్ళని జనరలైజ్ చేసి సినిమా ఇండస్ట్రీలో లేరా అని చెప్పని అన్న నిన్ను అసలు జర్నలిస్ట్ అని ఎవడంటాడే? పూర్తి స్థాయిలో రెడ్ బుక్ ఓపెన్ చేసి శిక్షించండి. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే తప్పు మాట్లాడారో దయచేసి శిక్షించండి. సిగ్గుండాలి. పూర్తి స్థాయి రెడ్ బుక్ ఓపెన్ చేసి శిక్షించాలంటే ఏం శిక్షలు ఉన్నాయి ఏంటి రెడ్ బుక్లో? ఏం శిక్షలు ఉన్నాయి? అది ఓపెన్గా చెప్పమని ప్రభుత్వాన్ని, మేము రెడ్ బుక్ ఓపెన్ చేసాం, దీని ప్రకారం మేము శిక్షిస్తాం, ఓపెన్గా చెప్పమని చెప్పు. ఈ బ్రోకర్ మాటలేంటి, ఈ లతుకోర మాటలేంటి అంటా నేను, నాకు అర్థం కావట్లా. నారా లోకేష్ అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ అని ఇంకోటి అని చెప్పని మాట్లాడిన మాట వాస్తవం. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన బయటకు వెళ్ళినాక పేలుతున్నాడు. ఈ రెచ్చగొట్టే మాటలు ఏంటంటే అసలు నారా లోకేష్ ఏం చేశాడు ఎన్న పక్కన పెట్టి, నువ్వు జర్నలిస్టు కదా, మనకు ఉండాలి కదా బుద్ధి, మనకు ఉండాలి కదా సిగ్గు, మానం, మర్యాద మనకు ఉండాలి కదా. మనం ఒక పని చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మనం మెయింటైన్ చేయాలి కదా. చచ్చా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు నీలాంటి వాడి దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని వేసుకొని వస్తా ఉన్నారు, ప్రజల్లోకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మొన్నే చెప్పాను, 15,000 మందిని హైర్ చేసుకొని రోహింగ్యాలు కొంతమంది, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది, అన్వాంటెడ్ పీపుల్ మరికొంతమంది తో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని ముందు ప్రవేశపెడతారు, వీళ్ళే ఉంటారు. అదే ఎంత కష్టం, ఈ కష్టం పక్కడికి కూడా రాకూడదు సాంబా. అక్కడ వాళ్ళందరూ కనపడుతున్నారు, ఆ లోకల్ లీడర్సు, ఆ లోకల్ క్యాడరు, వాళ్ళ కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కనపడుతుంటే రోహింగ్యాలని వాళ్ళందరినీ హైర్ చేసుకున్నారా? అసలు ఈ థాట్స్ ఎలా వస్తాయి సాంబా నీకు? ఎలా వస్తాయి నీకు ఈ థాట్స్, ఈ ఆలోచనలు ఎలా వస్తాయి? అరే ఈ కాన్స్పిరసీ థియరీలు ఏంటంట నాకు అర్థం కావట్లా. మొన్నటిదాకేమో అసలు జనం రావట్లేదు అన్నావు, వాళ్ళకెందుకు వస్తారులే అన్నావు, వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ పెయిడ్ అంటున్నావు. పెయిడ్ కూడా కాదు, రోహింగి. వీళ్ళే వాగుల వెంక పరిగెడుతూ ఉంటారు, మోటార్ సైకిల్స్ మీద పరిగెడుతూ ఉంటారు, చెట్టు పుట్ట చాట దాక్కుంటారు, వీళ్ళందరూ కూడా కనపడుతుంటారు. అలాగే కొంతమంది ముసలి వాళ్ళని, కర్ర పట్టుకొచ్చే వాళ్ళని కూడా ప్రవేశపెడతారు. ఇంకొంతమంది స్కూల్లో చదువుతున్న వాళ్ళని మామయ్య మామయ్య అంటూ కొంతమందిని ప్రవేశపెడతారు. మొన్న బంగారు జర్నలిస్టు చూసారా? జర్నలిస్టు అక్కడ ఉండే విషయాలన్నీ కూడా దగ్గరుండి కళ్ళ కట్టినట్టే కూర్చొని అందరిని రోహింగ్యాల దగ్గర వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరి దగ్గర బేటాలు తీసుకొని పనిచేస్తున్నాడు TV5 సాంబా. అదేదో ఆ రోహింగ్యాల దగ్గర ఇప్పుడు ఏమంటారు, ఒకడు ఒక 100 రూపాయలు ఒకడికి ఇస్తే కూలికి, ఈ మధ్యలో ఉండే బ్రోకర్లు వాడి దగ్గర ఒక 30 రూపాయలు దొబ్బేసి 70 రూపాయలు ఇస్తుంటారు చూసారా? ఆ టైప్ ఆ రోహింగ్యాల దగ్గర వాళ్ళందరి దగ్గర ఆ బేటాలు తీసుకొని ఆ కూలి డబ్బులు కూడా దొబ్బేసే బ్రోకర్లాగా మాట్లాడుతున్నాడు సాంబశివరావు గారు. ఏంటి సార్ ఇది? కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు సాంబా గారు. ఏదో మీరే దగ్గరుండి బేటాలు దొబ్బేసినట్టు మాట్లాడతారేంటి? జరిగింది అదే, జగన్ ని తొక్కేశారు, వీరంతా కలిసి జగన్నే తొక్కేశారు. ఎవరికి అర్థం కావట్లా. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే శవం అన్న ఉండాలి, లేదా శవాలన్నా తేలాలి. జర్నలిస్టు ఇది ఎందుకు ఇలా జరుగుతోంది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక సభలో 13 మంది, ఓ సభలో 25 మంది, పోలవరం మన రాజమండ్రి పుష్కరాల దగ్గరికి వెళ్ళినప్పుడు 25 మంది, ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రాలో ఒకసారి 10 మంది, మొత్తం కలిపి ఒక 15 మంది, ఇట్లా శవాలు తేలినప్పుడు అప్పుడు మన నోరులో ఎవరిది మన నోట్లో ఏముంటుంది అప్పుడు మనకి? క్షమించాలి, నోట్లో ఏముంటుంది అంటున్నా నేను. అప్పుడేమో ఒక రాజకీయ సభలో జరిగిన ఒక దుర్ఘటన, చంద్రబాబు నాయుడు గారి సభలో జరిగిన ఒక
అవాంఛనమే ఏంటిది ఏదో అంటారబ్బా, దుర్ఘటన, చక్కగా మంచి మంచి పదాలు ఎలా పేరుస్తారనమాట. యాక్సిడెంట్, అనుకోకుండా జరిగిన ఒక సంఘటన, తొక్కిసలాటలో ఒక వ్యక్తి మృతి. ఇక్కడ అలా కాదు, జగన్ కాన్వాయ్ లేకపోతే జగన్ సభకు వచ్చి చంపేశాడు జగన్ మర్డర్ అది. ఆ రోజు మీకు ఇంతకుముందు తమ్నేల్ కూడా పెట్టి చూపించా లాస్ట్ వీడియోలో, అంతకుముందు వీడియోల్లో. తొక్కిచ్చేశాడంట జగన్, డ్రైవరే జగనే డ్రైవింగ్ చేసి తొక్కిచ్చాడు అందరినీ. అంటే ఇక్కడ మేము వైఎస్ఆర్సీపీ సైడ్ మాట్లాడుతున్నామని కొంతమంది కూలేదవాళ్ళకి కానీ వీళ్ళకి అనిపించవచ్చు, కానీ బట్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి, నిజంగా అదొక యాక్సిడెంట్. దానికి సంబంధించిన అందరం బాధపడాలి, ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు. దాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డిని మాక్ చేద్దాం అనుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సభ పెడితే జగన్మోహన్ రెడ్డి సభలో చనిపోయిన వాళ్ళని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి మాక్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇదే బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారి సభల్లో చనిపోయినా, పవన్ కళ్యాణ్ సభలో ఇవ్వడం చనిపోయినా మొత్తం గప్చు అందరి నోట్లో లడ్డూలు పెట్టుకుంటారు, మాట్లాడతారు. దాన్ని ఒక దుర్ఘటన కింద, ఒక యాక్సిడెంట్ కింద, ఒక అనుకోని సంఘటన కింద దాన్ని ప్రజెంట్ చేస్తారు. ఇంత దారుణం. సరే, కాసేపు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడదాం. వీళ్ళు మీడియాలో పనిచేసేవాళ్ళు కదా, వీళ్ళు మీడియా కదా, ప్రజలకి వార్తలు చెప్పాలి కదా, ప్రజలకి జరిగిన సంఘటనలు వాస్తవాలైతే వాస్తవాలు, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా వాస్తవాలు వెలుగు చూడాలి అని చెప్పాలి కదా. ఈ బ్రోకర్ మాటలు ఏంటంట, జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవాలు రావాలా? జర్నలిస్టు, ఏ పార్టీకి కొమ్ము కాయని ఒక జర్నలిస్టు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తెలియదు. పేరుని నాని అడుగు ముందుకేసి చీకటి పడ్డాక కనుసైగతో లేపేయాలంట. చీకటి పడ్డాక కనుసైగ చేస్తే మనుషుల్ని వైసీపీ లేపేస్తుందంట. అలా లేపే కదా వివేకానంద రెడ్డి గారిని చీకట్లోనే లేపేశారు. కాబట్టి నేను ఓన్లీ ఒక 2 నిమిషాలు మాత్రమే వీడియో చూసి మాట్లాడాను. ఇక ఇది ముందుకెళ్తున్నా నాకు చాలా చిరాకు పడుతుంది. ఈ సాంబశివరావు గారి ఈ వీడియో చూసి మాట్లాడితే చాలా చిరాకు పడుతుంది. ఇక తప్పదు, ఏం చేస్తాం మరి. జర్నలిస్టులు వీళ్ళు నికార్సైన జర్నలిస్టులు, నిజమైన జర్నలిస్టులు. అసలు TV5 సాంబశివరావు అయితే జర్నలిజాన్ని భుజాన్ని వేసుకొని మోస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్.